నమస్తే అండి. నా పేరు శైలజా చరణ్ రెడ్డి. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఈ రాజకీయ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒకలాగా, ఇంకొకళ్ళ పార్టీలోకి మారగానే ఇంకొకలాగా మాట్లాడటం చూస్తుంటే చాలా వింతగా అనిపిస్తుంది. ఈరోజు భూమా అఖిలప్రియ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. మీరు విన్నారో లేదో? ఏమంటే, చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉందంట అమ్మాయికి. భూమా అఖిలప్రియ గారిని నేను ఒక ప్రశ్న అడుగుతానండి. అమ్మ భూమా అఖిలప్రియ, నీకు చంద్రబాబు గారి పాలనలో ఏమంత ఆనందంగా అనిపించింది? ఆయన నాయకత్వం అంత గొప్పగా ఎలా అనిపించిందమ్మా? అంటే నువ్వు నీ వ్యక్తిత్వాన్ని అమ్ముకొని రాజకీయ మనుగడ కోసం, రాజకీయ లబ్ధి కోసం రాజకీయ మెప్పు కోసం మాట్లాడుతున్నావని అర్థమవుతుంది. ఎందుకమ్మా నువ్వు ఇంత దిగజారిన రాజకీయాలు చేస్తున్నావు? అదే మీ అమ్మా నాన్న శోభా నాగిరెడ్డి గారు 2014లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎంతో గొప్పది, విశ్వసనీయత కలిగినది, రాజకీయ విలువలతో కూడుకున్న నాయకత్వ పాలన అని ఎన్నో మీటింగుల్లో, ఎంతో మీడియా ముందు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర చదివేవాడు కాదు, చరిత్ర సృష్టించేవాడు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పైన మాకు ఆ నమ్మకం ఉంది. భవిష్యత్తులో రాజకీయ నాయకుడు అంటే విలువలతో, విశ్వసనీయతతో మడమ తిప్పని, మాట తప్పని రాజకీయాలు ఎవరైనా చేస్తారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారని నీ తల్లిదండ్రుల నోటి నుంచి ఎన్నో మీటింగులో వచ్చిందమ్మా. సమర్థవంతమైన నాయకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. మాలాంటి కార్యకర్తలకి, వైఎస్ గారి అభిమానులకి అతి త్వరలో మీకు మంచి లీడర్ను ప్రజెంట్ చేస్తాము. అతి త్వరలో ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు సీఎం కాబోతున్నాడు. అతి చిన్న వయసులో
గొప్ప నాయకుడు ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేలా చరిత్ర సృష్టిస్తాడు అని చెప్పారమ్మా. కానీ నీవేంటమ్మా ఈరోజు కేవలం తల్లి తండ్రి చనిపోవడం వల్ల వచ్చిన ఒక మంత్రి పదవి నిలబెట్టుకోవడం కోసం ఇంత దిగజారుని రాజకీయం చేస్తున్నావమ్మా. శోభమ్మ కడుపులో పుట్టిన నీవు తల్లిదండ్రులను ఆకాశంలో నిలబెట్టే స్థాయికి చేర్చాలమ్మా. కానీ నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ వ్యక్తిత్వాన్ని నీ అవసరాల కోసం అమ్ముతున్నావు. అదే శోభా నాగిరెడ్డి గారు బ్రతికి ఉంటే ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన నాయకుడు అన్నావు చూడు, ఆ మాటకు నిన్ను లాగి కొట్టుండేది. వెన్నుపోటు రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు నీకు నాయకుడు, సమర్థవంతమైన నాయకుడిలా కనిపిస్తున్నాడా? ఏంటమ్మా, నీ కుటుంబంలోనే నిన్న వెన్నుపోటు పొలవలే? నీ తండ్రి మరణానికి కారణమెవరు? 2014 ఎలక్షన్స్ లో మీ నాన్న గెలిచిన తర్వాత మీ నాన్నను రాజకీయంగా తొక్కడానికి అనేక కేసులు పెట్టి, భయపెట్టి, లోపపెట్టి, మభ్యపెట్టి రాజకీయ వ్యభిచారం చేయించలేదా? నీ చేత, మీ నాన్న చేత రాజకీయ వ్యభిచారం చేపించాడు. అంతటితో ఆగాడా? కాలేదు కదా. మీ నాన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే వరకు విపరీతమైన టెన్షన్ పెట్టాడు. ఇది వెన్నుపోటు రాజకీయంలో అనిపించట్లేదా? ఎవరో ఎక్కడో ఎందుకమ్మా, నీ ఇంట్లోనే జరిగిన వెన్నుపోటు రాజకీయం ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నానంటున్నావు, ఏమని చెప్పి వెళ్తావు నువ్వు? మీ అమ్మగారు, మీ నాన్నగారు జగన్మోహన్ రెడ్డిని ఆకాశంలోకి ఎత్తారు. జగన్మోహన్ రెడ్డి పొలిటీషియన్ కాదు, లీడర్ అని చెప్పారు. చంద్రబాబు నాయుడు పొలిటీషియన్, వెన్నుపోటుదారి. ఇంట్లో మామని చంపాడు, వెన్నుపోటు పొడిచాడు. మీ ఇంట్లో మీ నాన్నకు వెన్నుపోటు పొడిచాడు. రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఇన్ని వెన్నుపోట్లకు కారమైన వెన్నుపోటు నాయకుడిని నువ్వు ఎలా సమర్థవంతమైన నాయకుడు అంటున్నావమ్మా? ఫస్ట్ నువ్వు రాజకీయంలోకి వచ్చినావు. వచ్చిన తర్వాత నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పొలిటీషియన్ కి, లీడర్ కి తేడా తెలుసుకోమ్మా. సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు లీడర్ అవుతాడు. పదవుల కోసం వెన్నుపోటును కొలిచే అతను, డబ్బు కోసం, పదవి కోసం రాష్ట్ర ప్రజలను లెక్క చేయని వాడు, మంత్రి పదవి ముఖ్యం అనుకునేవాడు పొలిటీషియన్ అవుతాడు. ఎంతమందినైనా నరికేసి పైకి రావాలనుకుంటాడు, అతను పొలిటీషియన్ అవుతాడు. కానీ నాయకుడు కాడమ్మా. ఫస్ట్ గమనించుకో, తప్పు మాట్లాడుతున్నావు. నాయకునికి, పొలిటీషియన్ కి మధ్య చాలా భేదాలున్నాయి. నాయకుణ్ణి లీడర్ అంటారు. లీడర్ని ప్రజల గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. కానీ పొలిటీషియన్ని తూ అని ఉమ్మేస్తారు. ఎవరి మొప్పు కోసం అమ్మా నువ్వు ఇంత తాపత్రయపడుతున్నావు? కేవలం నీకు ఒక బిస్కెట్ వేసి, నీకు మంత్రి పదవి ఇచ్చి, నిన్ను
ఈ అవసరానికి వాడుకుంటున్నారమ్మా, గమనించుకో. మేమెందుకు చెప్తున్నామంటే భూమా నాగిరెడ్డి గారు గాని శోభా నాగిరెడ్డి గారు గాని మా రాష్ట్ర ప్రజలకి, మా పార్టీకి ఒక ముఖ్య నాయకుల్లా జగనన్న వాళ్ళకి స్థానం ఇచ్చాడు. ఆ స్థానాన్ని శోభా నాగిరెడ్డి గారు చాలా పదిలంగా కాపాడుకున్నారు. కానీ ఈ వెన్నుపోటు రాజకీయ నాయకుడు ఉన్నాడు చూడండి, అతను భూమా నాగిరెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి భూమా నాగిరెడ్డి గారితో రాజకీయ వ్యభిచారం చేయించాడు. ఆ బాధతోని చంద్రబాబు నాయుడు పెట్టే టెన్షన్ తట్టుకోలేక మీ నాన్న చనిపోలా? ఇన్ని జరిగినప్పుడు నువ్వెలా ఉండాలా? పాలిటిషియన్ కి పాదాలు ఒత్తావా నువ్వు? ఎవరి మెప్పు కోసమో నీ వ్యక్తిత్వం నమ్ముకుంటున్నావు. అమ్మ అఖిలప్రియ, నేను నీకొకటే హెచ్చరిస్తున్నాను. నీ సోదరిగా అనుకో, శోభమ్మ గారి అభిమాని అనుకో, ఎవరైనా అనుకో, కానీ నీ చిన్న వయసులో మంత్రి పదవి వచ్చింది. మంత్రి పదవులకు ఆశపడకు. ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయే పనులు చేయి. అప్పుడు నువ్వు లీడర్ అవుతావు. నువ్వు ఇట్లాంటి వెన్నుపోటు రాజకీయ నాయకులకు వత్తాసు పలికితే నువ్వు కూడా పొలిటీషియన్ అవుతావు. రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు జనాలు, పార్టీలకు అతీతంగా. గుర్తుపెట్టుకో, పార్టీలకు అతీతంగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. అతను లీడర్. అలాంటి లీడర్ కడుపులో మళ్ళీ ఒక లీడర్ పుట్టాడు. అతనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మీ అమ్మ గుండెల్లో పెట్టుకొని చూసింది. జగన్మోహన్ రెడ్డి గారు మీద కక్షపూరితమైన కేసులు పెట్టి జైల్లో పంపించినప్పుడు ఆమె కళ్ళ నుంచి వచ్చిన నీళ్లు నేను చూశాను. రాజకీయాలు ఎంత నీచ నికృష్టానికి దిగజారాయి అని ఆమె కంట్ల నుంచి నీళ్లు వచ్చాయి. ఎందుకంటే ఏ తప్పు చేయని జగన్మోహన్ రెడ్డిని ప్రజల నుంచి దూరం చేయాలని ఒకే ఒక ఇదితో జైల్లో పెట్టారు. ఆ రోజు మీ అమ్మ చెప్పింది, ఏ రోజుకైనా కడిగిన ముత్యంగా బయటకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి తప్పు చేయలేదు, అతను ఒక మంచి లీడరు, సమర్థవంతమైన నాయకుడు అంటే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి వెన్నుపోటులను పరిచే, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే, భూ కబ్జాలు చేసే, మాఫియాని నడిపే ఎలాంటి నాయకున్నామ్మా నువ్వు? సమర్థవంతమైన పాలన అంటున్నావు. గడిచి 3 సంవత్సరాలు అయిపోయింది. ఎలక్షన్స్ గెలిచి మీ చంద్రబాబు నాయుడు సీఎం అయి 3 సంవత్సరాలు జరుగుతుంది. 3 సంవత్సరాల్లో ఆయన మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీ అన్నా జరిగిందా? జరిపించాడా? గమనించు, చెయ్యి. ఏ దాంతో నువ్వు ఎలక్షన్స్ లోకి వెళ్తున్నావు? మేనిఫెస్టోలో పెట్టిన 600 పాయింట్లో ఒక్కటన్నా జరిగిందా? రైతులు సంతోషంగా లేరు, మహిళలు సంతోషంగా లేరు, వృద్ధులు సంతోషంగా లేరు, యువకులు సంతోషంగా లేరు. ఎవరమ్మా సంతోషంగా ఉంది? తెలుగు తమ్ముళ్ళు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజల యావదాస్తిని, ప్రజలకొచ్చే ఫండ్స్ ని అన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అట్లాంటి రాజకీయ తమ్ముళ్ళని ఎంకరేజ్ చేసే చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకుడా? నీకు నాయకత్వ లక్షణాలు ఎక్కడ కనిపించాయమ్మా? ఎక్కడ కనిపించాయి? ఇక్కడైనా జాగ్రత్త పడు తల్లి. మేము వైఎస్ఆర్సీపీ సోల్జర్స్, సైనికులము,
ఎందుకు నిన్ను సాఫ్ట్ కార్నర్తో వదిలేస్తున్నాము అంటే, నువ్వు శోభమ్మ రక్తంవి కాబట్టి, శోభమ్మ మా ఆడపడుచు కాబట్టి. ఈ రోజు కూడా శోభమ్మ మా గుండెల్లో అట్లాగే పదిలంగా ఉంది. శోభమ్మ ఉండుంటే నిన్ను ఇలా చేసుండేది కాదు. ఇంత దిగజారు రాజకీయాలు చేస్తుంటే ఒప్పుకునేది కాదు. కానీ నువ్వు ఎవరి మెప్పు కోసమమ్మా? ఒకరి మెప్పు కోసము ఇంత దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది? పదవి ముఖ్యం కాదు తల్లి, ప్రజల గుండెల్లో నిలిచిపోయేది ముఖ్యం. సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రోత్సహించు, సమర్థవంతమైన నాయకత్వం చెయ్యి. నువ్వు మాత్రం పొలిటీషియన్ గా మారబోతున్నావు, గుర్తుపెట్టుకో. పొలిటీషియన్ గా మారొద్దు. మీ అమ్మ ఎలాగైతే లీడర్ గా ఉండిందో నువ్వు లీడర్ గా మారు. లీడర్ గా ప్రజల గుండెల్లో నిలిచిపో. నీకు దేవుడు చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. చిన్న వయసులో మంత్రి పదవి వచ్చింది. అది ఎంత నష్టపోతే మంత్రి పదవి వచ్చిందో అందరికీ, ప్రపంచంలో అందరికీ తెలుసు. కానీ ఆ మంత్రి పదవిని ప్రజల కోసం వాడు. రాజకీయ నాయకుల మెప్పు కోసమో లేకపోతే అధిష్టానం మెప్పు కోసమో కాదు, ప్రజల మెప్పు కోసం వాడు. ప్రజలకు సంక్షేమ పథకాలు చేర్చు, ప్రజలను చల్లగా చూడు. నీ ఆధీనంలో ఉన్న ప్రజలు శోభా నాగిరెడ్డి గారి, భూమా నాగిరెడ్డి గారి కూతురు అఖిలప్రియ అని చెప్పుకునేలా కాకుండా భూమా అఖిలప్రియ అని చెప్పుకునేంత గొప్ప పాలన చెయ్యి. అంతేకాని నీచమైన, నికృష్టమైన, దిగజారు రాజకీయాలు చెయ్యొద్దు. నువ్వు చేస్తుంది అదే. ఇన్ని రోజులు ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా కామెంట్ చేశావు. మేమే ఒకటే మాట అన్నాం. ఎందుకంటే ఆ పాప చాలా చిన్నది, చిన్న వయసులో చిన్నది, చిన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చింది. తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు. కానీ మనం శోభమ్మ కూతురని వదిలేద్దాం. సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ పెట్టారు తల్లి నీ గురించి. కానీ నేను వాళ్ళందరికీ ఒకే సమాధానం చెప్పాను. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే సమాధానం చెప్పారు. ఏమంటే, శోభమ్మ గారి కూతురు మనం చూసి చూడనట్టుగా వదిలేయాల. చిన్నపిల్ల తప్పులు చేయొచ్చు, సర్దుకుంటుంది, మంచి ఏదో చెడేదో తెలుసుకుంటుంది. ఇప్పుడు పదవి వ్యామోహంలో ఉంది అని అనుకొని నేను వదిలేశాం. అంతేకాని మాకు చాతకాకో లేకపోతే చావలేకో నిన్ను వదిలేసింది కాదు. ఇక ముందైనా నీ నోరు అదుపులో పెట్టుకొని వైఎస్ఆర్సీపీ లీడర్స్ గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి కానీ తప్పుగా మాట్లాడితే మాత్రం మాకు ఓపిక ఉన్నంత వరకు వెయిట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఓపిక. ఆ ఓపిక వల్ల మేము అంతా కూడా ఆగిపోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం విలువ తెలిసిన వాళ్ళం కాబట్టి మేము నీ గురించి ఏం మాట్లాడలేకుండా గమ్మున ఉండిపోతున్నాం. నీ పంతా మార్చుకో, నీ దారి మార్చుకో. నువ్వు ఒక రాజకీయ నాయకురాల్లా కాకుండా ఒక లీడర్లా ప్రవర్తించు. పాలిటీషియన్ గా కాదు. నువ్వు చిన్న వయసులో వచ్చావు, చిరస్థాయిగా నిలిచిపో. ఒక లీడర్ అవ్వు. ప్రజల సమస్యలు తెలుసుకో, ప్రజల గురించి పోరాడు. ఒకరి మెప్పు కోసం మాత్రం చేయొద్దు తల్లి. ఎలక్షన్స్ వచ్చాయి, నీకు ఇది చాలా ప్రెస్టేజియస్. నువ్వు ప్రచారం చెయ్యి, కానీ తప్పుడు ప్రచారాలు మాత్రం చేయొద్దు. ఆల్ ది బెస్ట్ తల్లి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే గౌరవం ఎక్కడ తగ్గినా మేము మాత్రం సహించేది లేదు. ఇది నీకు హెచ్చరిక అనుకో, సూచన అనుకో, ఇంకేదైనా అనుకో. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం 30 కాదు 50 సంవత్సరాల తర్వాత కూడా చెప్పుకుంటారు. రేపు చరిత్రలో ఒక పాఠంగా నిలిచిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అంటే ఎలా ఉంటుంది అనేది చరిత్రలో ఒక పాఠంలా చెప్పుకుంటారు. అది నువ్వు చూస్తావు, రేపు నీ పిల్లలు చూడొచ్చు. జాగ్రత్త తల్లి. ఇంకెప్పుడు నోటు జారినా కానీ మేము సహించేది లేదు. బాయ్. ఆల్ ది బెస్ట్.